చెమట పోస్తున్నట్టుంది, తుడుచుకోండి. మీకు ఒక మంచి అమ్మాయి భార్యగా దొరుకుతుంది. ప్లీజ్ అలా మాత్రం చెప్పకండి. మనం ఒకసారి కలిసాం. మనం కలిసింది ఒకసారైనా చాలాసార్లు కలిసినట్టు నా మనసులో గుర్తు ఉంటూనే ఉంటుంది. జీవితం సీరియల్ డైలాగ్ కాదు జైన్, అదొక అద్దం లాంటిది. జీవితం అనే నాటకంలో నటిస్తున్న పాత్రధారులం. మీరు లిటరేచర్ చదివారా ఏంటి? మీకెలా తెలుసు? లేదు, మీరు మాట్లాడుతుంటే నాకు అలా అనిపిస్తోంది. మీరు ఎక్కువ చదువుతారనుకుంటా. నేనా? చదవడమా? ఇంతగా మాట్లాడుతున్నానంటే చదవటం వల్ల కాదు, జీవితం అదే నాకు అన్నీ నేర్పించింది. శ్వేత, ఒకరి నిజమైన అందం ఎక్కడుందో తెలుసా? మొక్కమేనా? ఒకరి నిజమైన అందం వాళ్ళ బాధలోనే తెలుస్తుంది. బాధలో. ఇదిగో ఇలాగే. అమ్మా, ఒక్క నిమిషం, నేను శ్వేతకిస్తాను. అమ్మా మాట్లాడు. శ్వేత, బాగున్నావమ్మా? నిన్ను చూసినప్పటి నుంచి నువ్వే మా ఇంటి కొడలు కావాలని మేమందరం ఆశపడుతున్నాం. తర్వాత ఏం చేయాలో తెలియక నేనే వాణ్ణి బలవంతంగా అక్కడికి పంపించాను. నేను మీ అమ్మతో మాట్లాడానమ్మా. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. నీకిందులో ఇష్టమేగా? హలో శ్వేత. అదేమిటంటే అమ్మా, నేను మీ ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను. నీకు ఈ పెళ్లి ఇష్టమేనని. చెప్పమంటావా? అదేమిటంటే సార్, బిల్. శ్వేత ప్లీజ్. పర్వాలేదు. శ్వేత ప్లీజ్, నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే మీరు బయలుదేరండి, ప్రయాణం వేరే ఉంది కదా. వర్షంలో బాగా తడిచావు, ఏమైంది? జయంతిని చూసావా? నాలాంటి ఒక ఆడదానికి జీవితం అంతా సుడిగాల్లాంటిదే. అయితే వద్దని నిర్ణయించుకున్నావా? చాలా తప్పు. ఆయన ఎంతో మంచివారు. అదే ప్రియా సమస్య. మంచివాడే. మగవాళ్ళు 2 రకాలుగా ఉంటారని అనుకున్నాను. వ్యాపారస్తులు, జొల్లు కార్చేవాళ్ళు. కానీ ఆయన జీవిత భాగస్వరాలుగా అనుకోవడమే చాలా తప్పు ప్రియా. కాసేపట్లో నా మనసంతా మారిపోయింది. పెళ్లి చేసుకొని జీవించాలనిపించింది. మనకు కూడా కోరికలనేవి ఉంటాయి కదా ప్రియా. పాతవి మర్చిపోలేక, కొత్తవి అనుభవించలేక. నేను కూడా ఒక ఆడదాన్నేగా. నాకు మతిపోతోంది.
నువ్వే కదన్నావు శ్వేత, ఒక ఆడపిల్ల తన జీవితంలో పెళ్లి తర్వాత భర్తకి నిజాయితీగా ఉంటే చాలని. ఆడవాళ్లు మాత్రం శీలంతో ఉండాలని ఎందుకు పట్టుపడుతున్నారు? శీలం అనేది మగవాళ్ళు కూడా కలిసే కదా. ఆడదైనా మగాడైనా తప్పు తప్పే కదా. ఇంత అందమైన మట్టితో చేసిన ఇంటిని అలలొచ్చి ఎలా కొట్టుకుపోతాయో అదేవిధంగా మనం జీవిస్తున్న జీవితం కూడా. చెప్పడం సులభమే, కానీ అనుభవించేటప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ప్రియా, దేన్నైనా సులభంగా కోల్పోవచ్చు, కానీ పొందాలంటే నువ్వు వెళ్ళకూడదనుకుంటున్నావా? డాక్టర్తో నేను మాట్లాడతాను. నేను వెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నన్ను నమ్మి ఆధారపడ్డ వాళ్ళున్నారు. వాళ్ళ కోసమైనా నేను వెళ్ళి తీరాల్సిందే. ఆడది ఒక అద్దం లాంటిది. చూడటానికి అందంగా కనిపిస్తుంది, కానీ అదే పగిలితే? నేను ఆత్మకూర అమ్మాయిని, అద్దాని కాదు, లోహ లాంటి దాన్ని. బండి వచ్చుంటుంది కదా. ప్రియా, మనో, ఈ సమయంలో ప్రశ్న లేదు, జవాబు లేదు. డాక్టర్, వెల్కమ్ యంగ్ మ్యాన్. వచ్చేసారు. ఎస్ ఎస్, నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం వస్తున్నారు.
మీరు ఎదురు చూసేటట్టు కోఆపరేట్ చేస్తారని చెప్పలేం. హే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నువ్వు అనుకున్నట్టుగా నేను సెక్సువల్ శాడిస్ట్ని కాదు బాబు. ఒక అఫెక్షన్. కొన్నాళ్ళకి నాకు తోడు కావాలి. ఎటువంటి సమస్య లేకుండా చిలకా గోరింకల్లా ఉండే చిన్న సంసారం ఒకటి నాకు కావాలి. ఇష్టం వచ్చినప్పుడు ఎగిరిపోయేటట్టు. హౌ అబౌట్ డ్రింక్ ఫర్ యూ మ్యాన్? నో థ్యాంక్స్. యువర్ విష్. మనం డబ్బు నా జీవితం ప్రకాశం చేయటానికి ఇప్పుడు నా దగ్గర ఇది మాత్రమే ఉంది. చిన్నప్పుడు తల్లి లేకుండా నేను గడిపిన ఏకాంత జీవితం, నాన్నగారు పెట్టే హింసలు భరిస్తూ నేను గడిపిన యవ్వనం, నన్ను ఒంటరి చేసి డిగ్నిటీ చూసి స్టేట్సుకు పోయిన నా భార్య, నా కూతురు. చూసావా మను, మై ఫాదర్? ఏయ్, నా సంతోషాలంతా దూరం చేసి ఎలా నవ్వుతున్నాడో చూసావా? చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఫోటో ఎందుకు పెట్టానో తెలుసా? నా విజయాన్ని చూసి కుళ్ళుకోవాలని. యు నో వై ఐ హ్యావ్ హంగ్ హియర్ యూ స్టూపిడ్ బాస్టర్? టు సీ మై గ్రోత్, టు సీ మీ హ్యాపీ, టు సీ మీ ఫ్లోరిష్. చూడు, వచ్చేది చూసావా? నువ్వు నాకు దూరం చేసినవన్నీ నన్ను వెతికే వస్తుంది చూసావా? సిగ్గులేనాడు. నీకో విషయం తెలుసా? ప్రశాంతత లేని పగలు, నిద్ర లేని రాత్రులు, అవి మాత్రమే నాకుంటుంది. ఐ యామ్ ఏ సైక్రాటిస్ట్, బట్ ఐ డోంట్ నో ఐ యామ్ బిహేవింగ్ లైక్ ఏ సైకో. దాన్ని నేను మార్చుకోవాలి. ఐ వాంటెడ్ బ్యాక్. ఐ వాంట్ మై హ్యాపీ టైమ్స్ బ్యాక్. కొద్ది సమయానికైనా కానీ. ఓకే, రమ్మని చెప్పు. యా. ప్రియా, ప్రియా, నాకు అసలు నమ్మకమే లేదు నువ్వు వస్తావని. జీవితం అంటే సాగుతూ వెళ్తున్న దారి. కొన్ని సమయాల్లో అవి ప్రేమగా మారచ్చు. దాన్ని వదిలే. నువ్వు చేస్తున్నది తప్పని తెలిస్తే ఇంటి గురించినూ అక్కడున్న కష్టాల గురించి తలుచుకో. అప్పుడు నువ్వు చేస్తున్నది కరెక్ట్ అని అనిపిస్తుంది. నువ్వు నన్ను పింపుని అనుకోవచ్చు, అదే కదా? నా సిచ్యువేషన్కి నేను ఇలాంటి వేషం వేసుకున్నాను. ఇది తప్పని నాకు చాలాసార్లు అనిపించింది. అప్పుడంతా నేను ఏంట్రా ఇదని ఆలోచించాను. సరే, నువ్వు వెళ్ళు. వావ్. నా కల్లోకి వచ్చినట్లే ఉన్నావు. వాట్ క్యాన్ ఇట్ మీన్? అండ్ దట్ ఐ వాజ్ ఎ మేడ్ ఇన్ క్వీన్, guided by an angel mind. Witness who has now a big health. Wow.
వెల్కమ్ టు ద ఏంజల్స్ ప్యారడైజ్. స్వాగతం. Such a beautiful eyes. నువ్వు నా అమ్మలాగున్నా. నా అమ్మవే. యు ఆర్ మై మదర్. యు ఆర్ మై మదర్. అమ్మా, అమ్మా. మా అమ్మ ఒక దేవతలా ఉండేది. నన్ను ఒళ్ళో పెట్టుకొని జోలపాట పాడాలని మా అమ్మ చాలా ఆశపడింది. అమ్మా, 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 నా తల్లే రామ్మా. కమాన్ మా, కమాన్. రండమ్మా. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. మా అమ్మ, లోపలికి రామ్మా. ఐ లవ్ యూ మామ్. అమ్మా, అమ్మా, కూర్చోమ్మా. అమ్మా, కూర్చో. అమ్మ, ఒక ముద్దు అమ్మ నాకు ఇక్కడ. అమ్మా, అమ్మ, 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 నాకు, అమ్మ, నాకు జోలపాడు. అమ్మ.